నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కోరుతూ తెనాలిలో ప్రచారం నిర్వహించిన ఆలపాటి మాధవి. స్వీప్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన ర్యాలీ. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ. ది స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి ఆలపాటి మాధవి శుక్రవారం తెనాలిలో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని పలు కాలేజీలో ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ, రాజా మీ అందరికీ కుటుంబ సభ్యుడిగా ఉన్నారు. ఇక్కడి ప్రాంతానికి ప్రజలకు సేవ చేశారని, కూటమి కారణంగా సీట్ త్యాగం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు దయ వల్ల ఎమ్మెల్సీ సీటు పోటీ చేసే అవకాశం వచ్చింది. రాజాకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇరవై 27వ తారీఖు ఎమ్మెల్సీ నుంచి ఒక మాట ఏమైతే అందరికీ ఇక్కడ ఆ పెన్ను తీసుకొని ఆ పెన్నుకి వచ్చి మీరు ఇచ్చి ఉంచుకున్నటువంటి పరిస్థితి మనలో ఉంటుంది. ఆయన వినిపించాలి అంటే రాజప్రసాద్ గారి గురించి నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే కుటుంబంతో గడిపిన టైం కన్నా మీ అందరితోటి ఈ తెనాలి వేమూరు ప్రజలతోటి ఆయన ఎక్కువ స్పెండ్ చేశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బహుశా మీరందరూ అంటే ఇప్పుడు డిగ్రీ వాళ్ళందరూ చాలా చిన్నపిల్లలు అయి ఉంటారు. ఆ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మీద బాగా ఉంది. ఇప్పుడు నేను అడుగుతుంటే తెలుసండి, మా నాన్నగారికి బాగా తెలుసు. మా ఇంట్లో ఒక వ్యక్తిగా వచ్చేవాళ్ళు రాజాగారు మా ఇంటికి. మేము తప్పకుండా రాజాగారికి ఓటేస్తామన్నారు. కాకపోతే ఏంటంటే మనం కూటమి ఏర్పాటు వల్ల మనం తెనాలి సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మళ్ళీ కూటమి దీనివల్ల మళ్ళీ మన అందరికీ అవకాశం వచ్చింది. మేము మీ అందరిలోకి వచ్చే అవకాశం వచ్చింది. మీ అందరికీ కూడా రాజాగారికి ఓటేసి గెలిపించే అవకాశం వచ్చింది. ఇవాళ మనం చేయాల్సిందల్లా దగ్గరలోకి వచ్చింది టైం. ఇంకా 3 రోజులే మనకి 25వ తారీఖు తోటి మనం ఎన్నికలు కంప్లీట్ చేసుకోవాలి. ప్రచారం కూడా మన చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, అలాగే నరేంద్ర మోడీ మీద గారి నమ్మకంతో మనం రాజాని అత్యధిక భారీ మెజారిటీతో ఆయన గెలుస్తారు. కానీ మనకు కావాల్సింది భారీ మెజారిటీ కావాలి. కాబట్టి కృష్ణా, గుంటూరు 2 జిల్లాల్లో కూడా మనమే అన్ని ఎమ్మెల్యేలు ఇక్కడ 33 నియోజకవర్గాల్లో కూడా మనమే ఎమ్మెల్యేలుగా ఉన్నాం. కాబట్టి ఇది మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనకుంది. ఆయన గెలిస్తే ఉపయోగం మనకు ఉంటుంది. ఆయన గెలిస్తే ఆయనతో అవసరం మనకు ఉంటుంది. ఆయన గెలిస్తే పనులు చేయించుకునే అవకాశం మనకు ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా జనంలో ఉండే మనిషి. నిజంగా ఎలక్షన్ ఓటు ఆడటం కన్నా నాకు కన్నుల పండగగా ఉంది. ఉమాగారు ఎప్పుడు పిలవలేను అందుకు, ఏ ప్రోగ్రామ్ కూడా రమ్మని. చాలా సంతోషం అండి మీ అందరినీ చూస్తున్నందుకు. ముఖ్యంగా మనము కూటమి ప్రభుత్వం ఏర్పాటైనందుకు రాజాగారి తెనాలి సీటు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు నిజంగా మా అందరికన్నా మీరు చాలా బాధపడ్డారు. మా కుటుంబం కన్నా కూడా స్టాఫ్గా ఉమాగారు కానీ స్టాఫ్ కానీ అయ్యో ఇంత కష్టపడ్డాం చేయాల్సి వచ్చింది అని. దానికి ఇదిగా మరి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, రాజాగారు 2 జిల్లాల్లో ఓట్లు వేయించుకునేలాగా మనకు 2 జిల్లాలంటే 33 నియోజకవర్గాల వాళ్ళు ఆయనకు ఓటు చేసే అవకాశం ఇచ్చారు.
దానికి మనం అందరం చాలా గర్వపడుతున్నాం. మనందరం ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆయనకి మనం ఇంకా భారీ మెజార్టీ తెప్పించి ఆయన ఇదేంటో మనం చూపించాలి. తప్పకుండా వేమూరు కానీ తెనాలి కానీ ఫోన్ చేస్తూ ఉంటే ఓటర్స్కి వాళ్ళు ముఖ్యంగా వేమూరు ఓట్లు ఉన్న వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటే మేము హైదరాబాద్లో ఉన్నాం, మేము బెంగళూరులో ఉన్నాం, మేము రిజర్వేషన్ చేయించుకున్నాం. రాజా గారు మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవారు, మా నాన్నగారికి బాగా తెలుసు. మా ఇంటికి వచ్చి కాసేపు కూర్చునేవారు, మా పెళ్ళికి వచ్చారు, మా ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ఇవన్నీ వింటంటే నాకు నిజంగా నేను ఇంట్లో సతాయించే మనిషి నేను ఇంత అభిమానం తెనాలి వేమూరు ప్రజల్లో ఎంత అభిమానం పంచుకున్నారు ఈయన. ఎందుకంటే మా ఇంట్లో కన్నా ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేశారు, తెనాల్లో కానీ వేమూరులో కానీ. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ అంటే మండలి గురించి, ఓటు వేసే విధానం గురించి సారు వందన గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను మీ కుటుంబ సభ్యురాలుగా, ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యురాలుగా మీ అందరినీ రిక్వెస్ట్, సార్ తరఫున నేను వచ్చాను అనుకోని రిక్వెస్ట్ అనుకోండి, మీరు తప్పకుండా భారీ మెజార్టీతో మీ అందరికీ మీ చుట్టుపక్కల చెప్పి మన సార్ గెలవాలని పట్టుదల మీలో ఉండాలని కోరుకుంటున్నాను. మరి సారు ప్రత్యేకించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఎమ్మెల్సీగా నిలబడి ఉన్నారు కాబట్టి మనందరం కూడా గ్రాడ్యుయేట్స్ కాబట్టి మనందరికీ ఓటు హక్కు ఉంది కాబట్టి మన అందరం కూడా మనసారైనటువంటి మన అందరి హృదయాలను గెలుచుకున్న వ్యక్తిగా, ప్రత్యేకించి తెనాలి నియోజకవర్గం యొక్క ప్రజల్ని హృదయాలు గెలిచిన వ్యక్తిగా, ప్రజానాయకుడిగా, ప్రజల్లో మనిషిగా, నిరంతరం ప్రజల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తిగా, మరి ప్రజల కోసం కుటుంబాన్ని, విద్యా సంస్థలను కూడా సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ ఇస్తాడేమో కానీ రాజకీయాలకు మాత్రం ఎప్పుడు కూడా ఆయన ఫస్ట్ ర్యాంక్. ఎందుకంటే అంత ప్రయారిటీ ఇచ్చేటటువంటి వ్యక్తిగా నేను గత 15 సంవత్సరాలుగా సార్తోనే ఉన్నాను, సార్తోనే నడుస్తున్నాను. మరి దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా మరి మన అందరం కూడా మరి ఈరోజు సపోర్ట్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి మీ అందరి తరఫున కూడా మేడం గారికి మన స్టాఫ్ అందరూ ఒకే వ్యక్తిగా మరి సార్ని సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. శుక్రవారం తెనాలిలో ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని సబ్ కలెక్టర్ సంజనా సింహ జెండా ఊపి ప్రారంభించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. గత ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని, ఈసారి దానిని పెంచే క్రమంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. తెనాలి పట్టణంలో మొత్తం 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ విధిగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మనకి నెక్స్ట్ వీక్ ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇన్ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈరోజు మేము ఒక స్వీప్ యాక్టివిటీ భాగంగా ర్యాలీ తీయడం జరిగింది. సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడ మన గాంధీ చౌక్ వరకు. మనకి లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటర్ టర్న్అవుట్ అనేది చాలా తక్కువ శాతం నమోదైంది. ఈసారి అది పెంచడానికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా చేశాము. టోటల్గా మనకి తెనాలి మండలంలో అంటే అర్బన్ ప్లస్ రూరల్ కలిపి 26 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అందరినీ కూడా ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ రోజు మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు మనకి పోలింగ్ ఉంటుంది. సో అందరూ కూడా పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో వచ్చి వాళ్ళ బాధ్యత అనేది నిర్వహించుకోవాలి. ఈ నెల 27వ తారీఖున కృష్ణా అండ్ గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది. అందువల్ల ఓటర్గా ఎన్నున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకొని మీ యొక్క విలువైనటువంటి ఓటును వేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సి ఎలక్షన్ కమిషన్ ఇంటికి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మనం స్వీప్ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా అవగాహనతో మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోండి, ఓటర్గా గర్వించండి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఓటరుగా గర్విస్తున్నాను. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓటరుగా గర్విస్తున్నాను. ఓటరుగా గర్విస్తున్నాను. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓటరుగా గర్విస్తున్నాను. అవన్నీ పొగడలేదు. ఇప్పుడు మనం ఓటర్ స్టెప్స్ తీసుకోబోతున్నాం. ఎనీ ఇండ్యూస్మెంట్, నథింగ్ లైక్ ఓట్, ఐ ఓట్ ఫర్ షూర్ చెప్పినట్లు మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 4 PM వరకు ఏంటంటే ఓటర్ టర్న్అవుట్ తక్కువగా ఉంటుంది. The citizens of India having abiding faith in democracy hereby pledge. ఈ నెల 27వ తారీఖు జరగబోతున్న ఎన్నికల్లో విధిగా అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి. అట్లాగే ఎవరు కూడా పోలింగ్ బూత్ దగ్గరికి సెల్ ఫోన్స్ తీసుకురాకండి. ఇప్పటికే మా టీం ఇంటింటికి వచ్చి ఓటర్ స్లిప్పులు పంచుతున్నారు. వారికి కూడా సహకరించండి. ఓటర్ స్లిప్పుల్లో ముందే మీ ఓటు ఏ పోలింగ్ బూత్లో ఉందో చెక్ చేసుకోండి. దయచేసి అధికారులందరికీ సహకరించండి. తెనాలిలో ఎలక్షన్ పర్ఫెక్ట్గా జరిగేందుకు మీ అందరూ సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. నమస్కారం అండి. గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వీప్ నోడల్ ఆఫీసర్గా ఈరోజు తెనాలి పట్టణం నందు నిర్వహించిన స్వీప్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆదేశాల మేరకు ఈరోజు ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు, ప్రతి ఓటరు కంపల్సరీగా మీ పోలింగ్ బూత్ తెలుసుకొని ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఒక కార్యక్రమంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నట్లు చెప్పారు. మార్చి నెలకు సంబంధించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. ప్లాస్టిక్ నిషేధించాలన్న ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించి దానికి ప్రత్యామ్నాయ మార్గాల వైపు మరలించేందుకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంకా శుభ్రత పాటించాలి. శుభ్రతను ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. శుభ్రంగా ఉండాలి. అందువల్ల మన ఇంట్లో నుంచి వచ్చేటువంటి చెత్త అంతా కూడా బయట వేయకుండా మున్సిపాలిటీ వారికి అందిస్తే వారు పట్టుకెళ్ళిపోతారు. పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సో నేను నా ఇల్లు, నా యొక్క పరిసరాలు ఇవన్నీ శుభ్రంగా ఉంటాయి కనుక నా ఇల్లు శుభ్రంగా ఉంటుంది, నా వీధి శుభ్రంగా ఉంటుంది, నా ఊరు శుభ్రంగా ఉంటుంది, నా ఊరుతో పాటు నా జిల్లా, నా రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది. శుభ్రంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది అనేటువంటి ఒక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జనవరి అంటే ప్రతి నెల ఒక యాక్టివిటీ తోటి ప్రజల వద్దకు రాబోతున్నాం. జనవరిలో క్లీనినెస్ ఈజ్ గాడ్నెస్ అనేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ తోటి వచ్చాం. ఫిబ్రవరిలో రిసోర్స్ అంటే ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడే ఈ యొక్క సెగ్రిగేషన్ అనేటువంటి అంతా చేయాలనేటువంటి కార్యక్రమంతో వచ్చాం. మార్చి నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రూపంలో ఉన్నటువంటి అలాంటి ప్లాస్టిక్ ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని క్లోజ్ చేయాలి, బ్యాన్ చేయాలి, దాన్ని వాడకూడదు. దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించండి. ఇప్పుడు చిన్న విరామం.